హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రచయ్ డైరీస్. ఇవాళ నేనైతే ఒక షార్ట్ వీడియో చేస్తున్నానండి. మేమైతే ఇవాళ లంచ్కి వచ్చామండి బయటికి. అది ఎక్కడికి అంటే అంతేరా రెస్టారెంట్, అంతేరా కిచెన్ అండ్ బార్. అది మరెక్కడో కాదు, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. ఏంటి రెస్టారెంట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ మా అన్నయ్య వదినది వెడ్డింగ్ యానివర్సరీ. సో వాళ్ళైతే మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. సో అందరం కలిసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని లంచ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందని టాక్ ఉంది, ప్లస్ యాంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. సో నేనైతే ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైతే ఇక్కడికి వచ్చారో రాని వాళ్ళని ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. సో నేనైతే ఎక్కడున్నానో కమెంట్ చేసి నాకు చెప్పండి. ఇక్కడైతే మా అత్తయ్య మా మావయ్య అండి. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి తన బోర్డ్ ఎగ్జామ్స్కి 10th ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మా ఆడపడుచు అన్నయ్య, ఇక్కడేమో ఇంకొక వదిన వాళ్ళ పిల్లలు, ఇక్కడ మా హస్బెండ్ మా బాబు. వైట్ షర్ట్ వచ్చి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. ఇక్కడ ఇంకొక అత్తయ్య గారు అనమాట. ఇక్కడ మా కజిన్ సిస్టర్, ఇక్కడ కూడా ఇంకొక కజిన్ సిస్టర్. సో నేనైతే ఇప్పుడు మీకు యాంబియన్స్ చూపించేస్తున్నాను ఎలా ఉందో ఈ రెస్టారెంట్లో. యాంబియన్స్కి అయితే పేరు పెట్టడానికి లేదండి. మీరు అంతేరా అంటే ఏంటో అనుకోవచ్చు. అంతేరా అంటే ఏ ఫర్ ఆంధ్ర, టీ ఫర్ తెలంగాణ, ఆర్ ఫర్ రాయలసీమ. దీంట్లో కింద అయితే ఓన్లీ కిచెన్ అండి. అదే మనం అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే కిచెన్ అండ్ బార్ రెండు ఉన్నాయన్నమాట. సో మేమైతే కింద చూస్ చేసుకున్నాము. ఓన్లీ ప్యూర్ వెజ్ చూస్ చేసుకున్నాం. కింద బోత్ ఉన్నాయండి, నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, బట్ వీ చూస్ ఓన్లీ వెజ్ అనమాట. సో వెజ్లో మెయిన్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏది వీడియో తీయలేదండి, అంత టైం లేదు నాకు. సో మేము ఆర్డర్ చేసామో చెప్తాను మీకు. మేమైతే తోటకూర లివర్ ఫ్రై అయితే ఆర్డర్ చేసామండి. ఏంటబ్బా వెజ్ అంటున్నారు బట్ లివర్ ఫ్రై అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఆకుకూరతో కూడా చేస్తారండి, ఆ షేప్లో చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ స్పైసీగా ఉంది. దానికి కాంబినేషన్ వాళ్ళు మింట్ చట్నీ ఇచ్చారండి. ఇంకా డిఫరెంట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం, మష్రూమ్, క్రిస్పీ కార్న్, అన్ని టేస్ట్ అయితే వాటికి డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి నేను కొత్తగా ట్రై చేసింది ఏంటంటే గోంగూర పన్నీర్ పాకెట్స్ అండి. అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత నాన్స్ ఆర్డర్ చేసాం స్టార్టర్స్ తర్వాత. నాన్స్లోకి పిల్లలకి యాజ్ యూజువల్ పన్నీర్ బటర్ మసాలా అనేది అయితే ఆర్డర్ చేసాము. తర్వాత మేమైతే ఎవరైతే బ్రింజాల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కారం పట్టిన వంకాయ ఏంటండి చాలా బాగుంది. ఇట్స్ లైక్ హెవెన్ అనమాట. నాకు తెలిసి తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ తింటారేమో అనిపించింది, అంత బాగుందన్నమాట. సో అది స్టార్టర్ తర్వాత మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీ లేనిది ఫుడ్ అనేది కంప్లీట్ అవ్వదు. సో బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ కూడా చాలా బాగుంది అక్కడ. సో లాస్ట్లో మేమైతే డెజర్ట్స్తో మా ఫుడ్ని అయితే కంప్లీట్ చేసాము. డెజర్ట్స్ ఏం ఆర్డర్ చేసాము అంటే నేనైతే సీతాఫల్ రబడీ ఆర్డర్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ జున్ను ఆర్డర్ చేసుకున్నారండి. సో ఇవైతే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. అందులో ఈ రెస్టారెంట్లో మీకు ఫొటోస్కి చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. మనం జనరల్లీ ఎక్కడికైనా వెళ్తే మంచిగా ఫొటోస్ తీసుకుంటాం కదా, అలా మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన కెమెరాలో కాకుండా రెస్టారెంట్ వాళ్ళు కూడా అక్కడ పర్సన్స్ని పెట్టింటారు. ఈచ్ ఫోటో 100 రూపీస్ అంటండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే వెజ్ వరకు అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. యూ కెన్ ట్రై ఇట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.